దేవునికి మహిమ కలుగు గాక. దేవుడు ఇచ్చిన మహాకృపణ దేవుని పట్ల వందనాలు చెల్లిస్తూ ఆదివారం దినంలో ఆరాధన మరి దేవుని సన్నిధిలో మరి నా తండ్రి దేవుడు మరి 17:16 ప్రకారం దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్న విషయం ఏంటంటే, నా కిరీటినైనా నా ప్రియులారా అని మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళతోటి. ఎవరైతే దేవుని యొక్క కిరీటంగా ఉన్నారో వారికి లేని వారికి కూడా ఆయన కిరీటంగా దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు ఆశపడి పౌలు గారు చెప్తున్నారు ఆయన ఆత్మీయ పిల్లలతో, నా కిరీటంగా నా ప్రియులారా అని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాటలు చెప్పుకునే ముందు దేవుని ఆరాధిద్దాము.
కలుగుగాక. ఫిలిప్పీలు 4వ అధ్యాయం చూద్దాం. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు చూడండి. దేవుని దీవెన పొందుకోండి. యజమానుడి యొక్క ఆ నిధిలోని ఆ భాగం మనదే అని దేవుడు మాట్లాడుతూ ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. పౌలు గారు చెరసాలలో ఉంటూ ఫిలిప్పీ సంఘము కోసము మాట్లాడుతున్నారు. 4వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నారు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి సంఘస్థులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సేవకుడిగా సేవలో తను ఆ విధంగా చెరసాలకు వెళ్ళే విధంగా తను అలా సువార్తను ప్రకటించాడు. ఎటువంటి శ్రమ వచ్చిన సువార్తను విడిచిపెట్టలేదు. దేవుని మాటలు తండ్రి చిత్తాన్ని విడిచిపెట్టలేదు. మరి ఆమెతో చెప్తున్నాడు, సంఘముతో చెప్తున్నాడు ఏమంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నాడు. మీ సహనంలో సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 24:32 వచనంలో ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, దేవుని రాకడ సమీపంగా ఉంది అంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు అని 5వ వచనంలో ఉంది. ఎందుకనంటే దేని గురించి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియచేయండి అంటున్నాడు ఆయన. అలాగా విన్నపాలు చేయక ముందు ఆయన ఏం చెప్తున్నారు? మత్తయి 6:33 మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీ పరలోకానికి తెలుసు, మీకు ఏది కావాలో అది ఇస్తానంటాడు. కుటుంబాలు రక్షణలో లేదా ఆ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించి నీకు నెమ్మదిని ఇస్తాడు. శాంతి సమాధానం కుటుంబంలో ఉంటుంది. అలా ఎన్ని కుటుంబాలలాగా అలా దేవుడు కడతాడో మరి దేశమంతా సుఖశాంతంతో ఉంటుంది. సంఘాలన్నీ కూడా దేవుని చెప్పినట్టు వింటారు. అలాగా ఉండాలని మరి పౌలు గారు ఏమని సంబోధిస్తున్నారంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్త్రీలయుడి. స్థిరంగా ఉండాలి. కాసేపు లోకము, కాసేపు దేవుడు, ఏవో పాటలు వినుకొని, ఏదో దేవుడు మాటలు వినుకొని, ఏదో పరిచయం చేస్తామన్నట్టు కాకుండా దేవుని వార్తని ప్రకటించాలి. అప్పుడు దేవుడు మనతో సమాధానం ఉండి, ఆ సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడు. ఏ విషయాల్లో నిద్ర వచ్చేస్తుందా, లేకపోతే బద్ధకం వచ్చేస్తుందా, భయం వేస్తుందా, దేవుని మాటలు చెప్పడానికి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని ఉంది యోహాను పత్రికల్లో 5వ అధ్యాయంలో. కాబట్టి అక్కడ చూస్తే పరిపూర్ణమైన ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు గైకొనడమే, ఆయన ప్రేమించడము అని ఉంది అక్కడే. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం గైకుంటున్నామా లేదా, ఆయన కట్టడలు గైకుంటున్నామా లేదా, ఆ కట్టడలు ఆజ్ఞలు దేవుని మాటలు వినాలి, దేవునితో సమాధానం స్వార్థ వల్ల శుద్ధమనసైన జోడు మన సర్వాంగ కవచాలు దాంతో ధరించుకోవాలి అని అంటే మరి నిర్గమకాండం 27వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చెప్పుకున్నాం. ఇది కూడా, మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలుతో ఆజ్ఞాపించాడు మోషేతో చెప్పారు యేసయ్య. అలాగే సేవకులతో ప్రార్థన అటువంటి దంచి తీసిన ఒలివల ఆయిల్ లాగా అంటే అటువంటి అభిషేకం కలిగి నిత్యము ప్రార్థన చేయాలి, దీపస్తంభంగా నిలబడాలి. అలాగే 7 దీపాలు కూడా అలాగే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ప్రార్థనా పనులు ద్వారా స్వార్థం చేయడానికి అవుతుంది. దేవుడు మాట్లాడతారు, ఫలానా వాళ్ళతో మాట్లాడతారు, ఫలానా వాళ్ళు ఇలాంటి బాధలో ఉన్నారు, వెళ్ళు వాళ్ళ విషయంలో బాధ్యత వహించాలని మాట్లాడతారు. ప్రార్థన లేకపోతే ఎవరు మాట్లాడరు. అది ఎవరైతే అలా చేస్తారో, ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళకి
ఒక కిరీటముగా ఉంటాడేమో. నా కిరీటముగా ఉన్న నా ప్రియులారా అని సంఘముతో సేవకుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతున్నారు. అయితే ప్రభునందు ఏకమనసు గలవారై ఉండినని యువేదీయను సుంటికేను అని ఇద్దరు స్త్రీలు అడుగుతారు. ఆ ఇద్దరు స్త్రీలతో బతిమాలుకుంటున్నాడు, మీరు ఇలా ఉండండి అని. అందరితో ఆ సంఘం అంతా కరెక్ట్గా ఉండరు కదా, ఉన్న వాళ్ళు ఆ సంఘంలో ఇద్దరున్నారట. యువిదియా అని ఒక ఆమె, నుంటికేను అని ఒక ఆమె. వాళ్ళిద్దరు స్త్రీలతో బతిమాలుకుంటున్నాడట. అవును, నిజమైన నా సహకారి, నాకు సహకారం చేస్తున్నారు కదా మీరు. ఆ స్త్రీలు కెమికతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనుల్లో నాలో కూడా ప్రయాసపడిన వారు నాతో కూడా ప్రయాసపడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వస్తున్నారు. నేను ఏ బాధపడుతుంటే అలా బాధలో ఉంటున్నారు. ఆ రాజ్యాలు కట్టుకోవట్లేదు. అలాగా పౌలు గారితో ప్రయాసపడుతున్నారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాస్తున్నాడట. జీవ గ్రంథంలో దేవుడు రాస్తున్నాడంట. ఎవరైతే సహకరిస్తారో వీళ్ళిద్దరి పేర్లు కూడా దేవుడు జీవ గ్రంథంలో రాశారట. సహకరించాలి. అదే పాట పాడుతున్నాము. కోత ఎంత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. అనేక మంది. కోత అంటే ఏంటి? దేవుడి పిల్లలు, దేవుడు ప్రాణం పెట్టిన పిల్లలు, ప్రాణం పెట్టి కొన్న పిల్లలు. ప్రకటన 5, 9, 10లో ఉంది కదా. ప్రాణం పెట్టి కొన్నాడు ప్రజలందరినీ, మతం కులం భేదం లేకుండా. మనుషులు పెట్టుకున్నవి ఇవన్నీ ప్రేమ లేకుండా, మరి భేదాలు వచ్చాయి. కాబట్టి సాతాను పెట్టినవి అది గమనించుకొని దేవుడు వాళ్ళ విషయంలో నువ్వు కోత అంటే అదనమాట. అది విస్తారంగా ఉంది. కొయ్యు, పనివారు లేరు. వెళ్ళి పనివారంటే ప్రార్థనా పనులు, సువార్థికులు. వాళ్ళు వెళ్ళి శుభవార్త చెప్పాలి. దేవుడు అది చెప్పడానికి దేవుడు అభిషేకించాలి వారి. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డ వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చేస్తారంటే జీవ గ్రంథంలో ఆ పేర్లు ఇస్తారట. మళ్ళీ ఏం చెప్తున్నారు? అవును, 4వ వచనంలో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి. మీరు అలా సంతోషం వస్తుంది. సంతోషం ఉంటేనే రాదు. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉండి ఆ జీవ గ్రంథంలో పేరు రాస్తున్నాడంటే, సహకరిస్తున్నారంటే, కోసేటి పనివారులు నువ్వు పాల్గొండు అని పాట పడుకున్నావు. అలాగా పాలు పొందుకుంటే జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. మళ్ళీ మీ సహనమును సకల జనులకు తెలియనివ్వడి. అందుకనే ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి మీరు చింతపడద్దు. ప్రతిదీ కూడా ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా, దేవా ఈరోజు నాకు ఈ ఆహారం ఇచ్చావు, ఈ అభిషేకం ఇచ్చావు, రోజు అభిషేకం పొందుకోవాలని వాక్యం చెప్తుంది ఫిలిప్పీ 4:31లో. కాబట్టి అలా రోజు అభిషేకం పొందుకొని దేవుని వార్తను ప్రకటించాలి. అభిషేకం లేకపోతే దేవుని వార్త ప్రకటించలేదు. ఒక రోజు ప్రకటిస్తారు, అయిపోయిందిలే అనుకుంటారు. అలాగే దేవుడు చెప్పలేదు. 96వ కీర్తనలో ప్రతిరోజు కూడా సువార్త ప్రకటించాలి. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు చెయ్యాలని ఉంది వాక్యం. అలా ప్రతిరోజు చేస్తున్నప్పుడు సమాధానం దేవుడితో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడారు, కలలో మాట్లాడారు ఒక ఆమెతో ఆ విషయం. అందుకని దేవుడు నాకు ముందుగానే ఈ వాక్యాన్ని సిద్ధపరిచారు. ఉదయం సిద్ధపరిచారు. పాట, వాక్యం ఇవన్నీ కూడా దేవుడు ఉదయం సిద్ధపరిచారు. 96వ కీర్తన 2వ వచనంలో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అను దినము ఆయన రక్షణ సువార్త ప్రకటించాడు. రోజుకి ఇద్దరికైనా నువ్వు చెప్పాలి. నీ పనులు నువ్వు చేసుకోవడం కాదు, నువ్వేదైనా నేనైనా. అది దేవుడిచ్చిన ఆర్డర్, అది దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. ఇవన్నీ కూడా పాటించినప్పుడు దేవునితో సమాధానం ఉంటుంది. లేకపోతే సమాధానం ఉండదు. బుద్ధి లేని కన్యకలాగే ఇక్కడ ఏమి ఉండిపోతాం. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా రావాలంటే 7వ వచనంలో ఏముంది? ఫిలిప్పీ 4:7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుందట. అప్పుడు దేవుడు ఆ కాపుదలు ఉంటే దేవుడు ఆలోచన చెప్తాడు, నడిపిస్తాడు. వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నీతో నేను మాట్లాడాను కదా, నువ్వు ఆ సమాధానం నాతో పడు, నాతో
అభిషేకం పొందుకొని పరిగెట్టు. అలా మేము చేసాం. ప్రతి పరిచర్య కూడా పరిశుద్ధాత్మను గట్టిగా పొందుకొని మరి జలుగుట్లేదేంటి, తర్వాత ఇంకా పల్లెలేదు, పాటలు లేవు, ఆ పాటలు కూడా బిల్డింగ్లు అయిపోయి అలాగా ఇంట్లోనే 10, 10:30, 11 వరకు కూడా మరి ఇక్కడ జొన్నగుడ్డ చూసుకొని ప్రతి నెల ఫస్ట్ వారంలో ఇక్కడ ఆరాధన అవ్వగానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధాన్ని పొందుకొని, ఇక్కడ కూడా పరిశుద్ధాన్ని పొందుకొని, అక్కడికి వెళ్ళాక చక్క పరిశుద్ధాన్ని పొందుకొని ఆ పాకల్లో దూరిపోయి మరి అలా పడుకొని దూరాలి. అలాగుండేది. అవన్నీ కూడా మాస్ ఏరియానే, జొన్నగుడ్డలాగా. అక్కడ మేడపల్లి, అక్కడ సువార్త అలా ప్రకటించి నైట్ ప్రార్థన, ఉదయం బస్ కదా వచ్చేసేవాళ్ళు. దేవుడు చెప్పారు ఒక కుటుంబానికి, నలుగురు కుటుంబానికి చెప్పారు. వాళ్ళు వినకపోతే వాళ్ళకి జనాలు, వాళ్ళకి అనారోగ్యాలు, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏదో వచ్చేసింది. వెళ్ళండి అని చెప్పి అలా చెప్పినప్పుడు సంఘం అంతా పాటించాలి. ఒకరికి చెప్పారు కదా అని కాదు. ఆమెకు చెప్తే ఇంకొక ఆమె బతికించింది. ఆమెకు ఎన్నో శ్రమలు వచ్చేసాయి, తన్నుకుంటూ శ్రమలు వచ్చాయి. ఆమె అన్ని చర్చలకి తిరిగేది. ఆమెకి ఏంటంటే దేవుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒక కూలలాగా వాళ్ళ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఈవిడైతే చేయదు ఆమె. ఎవరి ప్రార్థన వాళ్ళే చేసుకోవాలి. దేవుడికి ఇచ్చినట్టు లెక్క వస్తుంది. నాకు ఇచ్చినట్టు, సంఘానికి ఇచ్చినట్టు లెక్క కాదు అది. దేవుడికి ఇచ్చినట్టు లెక్క వస్తుంది. అలా కనుకోండి, ఇది కాదు. మనుషులకి ఇచ్చినట్టు లెక్క వేసుకొని ఆ నైట్కి ప్రార్థనకు వచ్చేది కాదు, సువార్తకి ప్రార్థనకు వచ్చేది కాదు. దేవుడు అభిషేకించేవారు. సువార్తకి వెళ్తానని ఎవరైతే కోరుకుంటారో, నేను కూడా దర్శనానికి లోపడి, పిలుపుకి లోపడి నేను వచ్చినప్పుడు నన్ను దేవుడు అభిషేకించారు. ఆ వరాన్ని ఆన్ చేశాడు. ఏ ఏరియాకి వచ్చానో, ఎవరి ఇంటికి వచ్చానో ఆ మాటలు నా నోట్లో పెట్టివాడు. ఇప్పటికీ కూడా ఆ నోట్లో పెడతాడు. ఇక్కడికి వచ్చినాక కూడా ఆన్లైన్లో ఉన్న పిల్లలకి, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలకి ఏం చెప్పాలి అని అంటే దేవుడి దగ్గర అడిగినప్పుడు ఆ క్షణానికి అది నోట్లో పెడతాడు ఆయన. అదే ఇరియా 17-16 ఉంది. నేను కాపరిగా ఉండటం మానలేదు, నువ్వు ఘోరమైన దినాలు చూడంట కోరలేదు అంటే నేను నష్టం వచ్చి చెప్తే నేను ఘోరమైన దినాలు చూడుస్తాను. అందుకే నేను కోరుకోలేదు అలా ఉండాలని. అందుకే నీ సన్నిధిలో ఉన్న మాటలు ఉన్నాయి అన్నారు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా నోట్లోంచే కదా వస్తున్నాయి. అంటే దేవుడు పలికిస్తున్నాడు ఆ మాటలు. నన్ను అలా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేను లోబడ్డాను కాబట్టి దేవుడు పరిచర్యకి, పిలుపుకి లోబడి ఎక్కడ చేయమంటే అక్కడ ఉన్నాను కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా నిత్యంగా నేను వర్ధిల్లింప చేస్తాను, నిత్యంగా నీకు ఆశీర్వదిస్తానని అబ్రహాముకి ఇచ్చిన నా తోడు అని ఉంటుంది అక్కడ ఫిబ్రవరి 6-14. అటువంటి వాగ్దానం ఇచ్చారు కాబట్టి నమ్ము వారి ఎడలే నేను సూచక్రియలు చేస్తానని మార్కు 16-17 చెప్పాడు. అలా నేను నమ్మాను కాబట్టి అద్భుత కార్యాలు, మహత్కారాలు చేయడానికి అలాగా ఆ టైంకి మార్కు 16-20 ప్రకారం ఆయన నాకు సహకారి ఉండి అన్ని విషయాలు కూడా ఆయన తోడైంది. అక్కడ అలాంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్న 7 పరిచయాలు, ఇప్పుడు 8వ పరిచయాలు, అందులో కూడా దేవుడు అలాగే సహకారిగా ఉండి నడిపించాడు. నాకు ఏం లేదు, ఓన్లీ కృప ద్వారా రక్షించుకున్నాడు. మనం లోబడినప్పుడు ఆయనతో మనం సమాధానం పడినట్టు లెక్క. లోబడకపోతే ఆయనతో సమాధానం లేకపోతే నీకేం చేస్తాడు? నీకు అభిషేకం ఎలా వస్తుంది? ఆమెకు అభిషేకం లేదు, సువార్త ప్రకటించాలంటే భయం. అయినా సరే ఇప్పటికీ కూడా దేవుడు చాలా విషయాలు చూపించారు. నీ ద్వారా ఎంతమంది నశించబోతున్నారు, చాలా విషయాలు చూపించారు. లైన్గా చూపించారు. ప్రార్థన చేస్తుంటే ఆమెతో మాట్లాడు, నేను ప్రార్థన చేస్తే ఏదో ఒక శ్రమ వస్తే మాట్లాడుతుంటే అవి చూపిస్తా ఉన్నారు. లోబడాలి. అర్హత లేకపోయినా సరే సేవకులు బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఎందుకో పిలుపు సంఘం కోసం పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘముతో, దేవుడు ప్రతి ఒక్కరితో వాళ్ళు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళ మాట వినకపోయినా దేవుడు క్లియర్గా వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడలేకపోతే అది బ్రతకడం వేస్ట్. ఆ సృష్టికర్త దేవుడు భర్త ఉన్నాడు కదా, ఆయన మాట్లాడకపోతే వేస్టే కదా జీవితం. దేవుడు సృష్టికర్త కదా, ఆయన మన జీవ మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి కదా. నరుని ఆత్మ దేవుని పెట్టిన దీపం, ఆ దీపం ఇలా కరెక్ట్గా ఉంది, పనిచేస్తుందంటే, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయంటే దేవుడి మాటలు ప్రకటించడానికి, దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఆశపడాలి. అలా ఆశపడినప్పుడు దేవుడు
అభిషేకిస్తారు, ఆ జ్ఞానం ఇస్తారు. కాబట్టి దేవుడు మనం ఏం కోరుకోమంటున్నారంటే, మెట్టుకు సహోదరులాగా ఏ యోగ్యతలను మెప్పేనను ఉండినేడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి అంటున్నాడు. ధ్యానం ఉంచాలి. ఇష్టం వచ్చిందన్నీ అపవిత్రమైనవన్నీ తింటది. ఏది తింటది? అది దేని మీద ధ్యానం వస్తుంది? ఆలోచించండి. అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన వాటి మీద ధ్యానం ఉంటుంది. ఇప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న దేవుడితో ఉండి దేవుడితో సమాధానం ఉంటే ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, నీకు కూడా ఖ్యాతి మంచి పేరు ఇస్తానంటున్నాడు. జీవన్య 3:20 ఉంది ఆ మాట. అడగాలి, దేవుడిని అడుక్కోవాలి. దేవా నాకు ఇవ్వండి, నేను ఇలా ఉన్నాను, నీతో సమాధానంగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా, నీ కృపను బట్టి నన్ను యాక్సెప్ట్ చేసావు, నన్ను ఎంచుకున్నావు, నన్ను వాడుకోవడానికి ఇష్టపడి నాతో మాట్లాడుతున్నావు. ఎంతమందికి అసలు దేవుడితో మాట్లాడే అనుభవమే లేదు. దేవుడు ఎలా మాట్లాడతాడు అంటారు. చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. అలా నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ పట్ల సూచక్రియ చేస్తాడు. దేవుడు బిడ్డ నాతో దేవుడు మాట్లాడాలంటే పరిశుద్ధంగా ఉండాలి. యెషయా 59:1-2 ప్రకారం. మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించిదిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిదిరో అట్టి వాటిని చెయ్యండి. నేను చేస్తున్నాను కదా, మీరు చెయ్యండి. ఏది చూస్తున్నారో, ఏది చేస్తున్నానో అవి చూసి చెయ్యండి. అది ఎంత ఈజీ, అది ఆలోచించండి. అలా దేవుడు పౌలు గారి ద్వారా చేయించారు. మరి పౌలు గారు భక్తి అపోస్తల బోధలో ఉన్నందుకు అది దేవుడు నాకు నేర్పించారు. 1999లో నేను అభిషేకం పొందుకున్నప్పుడు, సేవకు వస్తున్నప్పుడు అగస్త్య 4:13 ప్రకారం దేవుడు మాట్లాడారు. నేను లోబడి దర్శనం పిలుపు పట్టుకొని నేను విజయనగరం వచ్చినప్పుడు నాకు అవన్నీ ఆన్ చేసి దేవుడు నన్ను నడిపించాడు. నేను చేసి నా బిడ్డలకి చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు నన్ను చూసి నేర్చుకొని నేను లేకపోయినా చేసేవారు. చెయ్యాలి. వస్తే సేవకులు వస్తే చేద్దామని కాదు, నేర్చుకొని చెయ్యాలి. అమ్మో నేను చేస్తే నాకు దీవెన, తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే నేను దేవుడి రాజ్యాన్ని పొద్దున్న వెళ్తాను. అంచె దినాల్లో ఉన్నాం, కొత్త విస్తారం ఉంది, 10 కొద్దిమంది ఉన్నారు, అర్థం కావట్లేదు ఎవరికి. దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మ సంగతులు వాళ్ళకే అర్థమవుతాయి, అందరికీ అర్థమవుతాయి. మనుష్యాత్మ ఉన్నదా, మనుషులు వాళ్ళే అర్థమవుతుంది. నీకు మనుషుల మనసులే ఉంటే వండుకొని తినుకొని పడుకోవడమే, ఇదే అర్థమవుతుంది. లౌకికాత్మ ఉందా, లోపలంతా ఏడైపోతుందని ఇదే బాధ నీకు చేస్తాయి. సెల్ఫోన్ గోలే నీకు నిజం. రాత్రి పగలు టీవీ దగ్గర కూర్చుంటావు, సెల్ఫోన్తో పట్టుకొని పిచ్చోళ్ళ కూర్చుంటావు. ఒక పని చేయదు, దేనికి పనికిరావు. దేవుడు పనికిరాని వాళ్ళు ఎవరికి పనికిరావాలి. జ్ఞానం ఉండదు. అది ఎంత డబ్బులు వచ్చినా వేస్తే మనశ్శాంతి కదా కుటుంబంలో, సంఘంలో. కాబట్టి దేవుడి జ్ఞానం ఎక్కడుంటుందో, ఓర్పు, సహనము, అవే ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో అవి ఎంచుకోమంటున్నారు. కాబట్టి అలాగట, మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించిదిరో, నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచిదిరో అట్టి వాటిని చెయ్యండి అంటున్నాడు. మనం చెప్పాలి, మనం చెయ్యాలి, మన పిల్లలకి చెప్పాలి, మన కుటుంబానికి చెప్పాలి, ఇరుగు పొరుగులకు చెప్పాలి. వాళ్ళందరూ మనం ప్రేమిస్తున్నాం కదా, ఒండు పెట్టేసి పలకరించేసి అలా అయిపోయింది కాదు. ఇది దేవుని రాజ్యంలో యుగకాలం ఉండాలి. పరిశుద్ధ పట్టణంకి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారో అది వినాలి. దానికి కావాల్సిన అభిషేకము, దానికి కావాల్సిన ఓర్పు, సహనం అన్ని దేవుడే ఇస్తాడు. నాకు ఇచ్చాడు దేవుడు. నేనైతే చేస్తాను అనుకోలేదు. నేను పాస్టర్ అవుతానని తెలియదు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు. పుట్టింది ఏదో నాకు అర్థం కాదు. మొక్కు చేసుకోవడం, పాటలు పాడడం వచ్చాడు అంతే. పండగలు చేసేసుకోవడమే, అవన్నీ వేస్ట్. దేవుడితో రోజు ఉండడమే పండగ. దేవుడు మనతో మాట్లాడితేనే అదే పండగ. అది నాకు దేవుడు నేర్పించారు. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అంటున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడై ఉండడమే అదే పండగ, రోజు పండగ. ఆయన మాట్లాడకపోతే మనకు పండగ కాదు. నీవు మాట్లాడిన రోజున నా మనసే
లమయుండెను. చక్కటి పాట అది. ఆ మాట్లాడిన రోజు చాలా సంతోషంగా, మాట్లాడలేకపోతే ఒక భక్తుడు రాస్తున్నాడు, ఎంతో వేదన అనేసి రాస్తున్నాడు. అటువంటి వేదన కలగాలి దేవుని బిడ్డకి, అటువంటి వేదన కలగాలి రోజు. ఎందుకంటే సువార్త ప్రకటించమన్నారు కదా, 96వ కీర్తన 2వ వచనం, సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ అని కూడా రాశాడు పౌలు గారు. శ్రమ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి సహనము సమస్త జనులకు కూడా తెలియబడనివ్వాలట. ప్రభునందు మరి మనం ఆనందిస్తూ ఉండాలంట. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగిద్రని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఇన్ని రోజులకి నా కోసం ఆలోచిస్తున్నారు, సంఘం కోసం ఇప్పుడు దేవుడి మాటలు వినడానికి ఇష్టపడుతున్నారని పౌలు గారు ఎంతో సంతోషించారంట. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయేను. అది ఏం చెప్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది అన్నమాట. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని పనిలో ఉంటే అసలు ఆకలేదు. నేను అంతా ఫోన్ చేయలేదు. నేను ఇంట్లో ఉంటే ఫోన్ చేస్తాను, మరి బయటికి వెళ్తే వచ్చే వరకు రాత్రి 9 అయిపోయింది కానీ ఫోన్ చేయలేదు నేను. కానీ ఆకలేదు. అలాగే దేవునితో మాట్లాడినప్పుడు మన వాక్యంతో, దేవుని బిడ్డలతో, దేవుని భక్తులతో మనం సరి చేసుకోవడానికే వాక్యం ఉంది. అదే దేవుడు వాక్యం అనేది డైరెక్ట్గా మాట్లాడుతుంది మనతో. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, అందుకే నాకు అలా జరిగింది, ఈరోజు దేవుడు ఈ మాటలు మాట్లాడిస్తున్నారు, నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అని ఆనందమే కదా. అదే కదా పండగ. చాలా ఆలోచించండి. నశించిపోతున్న వాళ్ళకి ఇలాంటి మాటలు వేరుతనం ఉంటాయి. లేక పండుగ అంటే ఏంటి, ఇలా అంటున్నారు ఏంటి అలా అనుకుంటాం. అందుకే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయట. అది 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చూద్దాం అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి, మీకోసం చదువుతున్నాను. 1 కొరింథీయులకు 2వ అధ్యాయము. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుందిగా మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. అందుకే వాళ్ళకి అర్థం ఉంది, మిగిలిన అర్థం. లోకమంతా ఏం జరుగుతుందని అన్ని పేపర్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ వెళ్ళిపోయి ఉన్నాం అనుకో, అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఉంటే ఈ సంగతులు అర్థమవుతుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటా ఉంటాం మనం. ఆత్మ సంబంధమైన సంగతులు కదా ఇవి. ఇప్పుడు పౌలు గారి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో మన జీవితాన్ని సరి చేసుకుంటూ సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము అంటున్నాడు పౌలు. అలా మనం బోధించాలి ఎవరికైనా, లేకపోతే మరీ కఠినమైన తీర్పు. యాకోబు 3:1 ఉంటుంది. ప్రకటన 22:18-19 ఒక మాట తీసేసిన, అక్కడ కలిపిన తెగుళ్ళు జీవగ్రంథంలో పేరు ఉండదు. ఇందాక ఆ శాఖల పేరు జీవగ్రంథంలో ఉంటాయి అన్నారు. ఇప్పుడు దేవుడి మాటలు ఇష్టం వచ్చినట్టు చెప్తే సహకరించినట్టు లెక్క రాదు. అందుకనే జీవగ్రంథంలో పేరు ఉన్నది కాదు కదా, తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు అనేక తెగుళ్ళు వస్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయొద్దు అని అంటే చేస్తాను అని అంటుంది. ఎందుకంటే ఇస్రాయల్ని మన మ్యాప్లో నుంచే కడిగేద్దామని, అలా లేకుండా చేసేద్దామని. ఈ న్యూక్లియర్ బాంబు వేస్తే మొత్తం నాశనం అయిపోద్ది, పొడిలాగా రాలిపోతారు మనుషులు. కాబట్టి
వాళ్ళు దేవునికి ఇష్టం లేక మరి వాళ్ళు అలా చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇష్టమైన ప్రజలు, వాళ్ళు వినకపోయినా దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా యుద్ధములు కలహములు ఎన్ని వచ్చినా సరే సమాధానకర్తైన దేవుడు తోడై ఉంటాడు అంటే ఇలాంటి శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. శోధనలు జయించేవాడు ధన్యుడు అంటారు. అప్పుడే దేవుడు దగ్గర అవుతున్నాడు. శోధన ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు దగ్గర అవుతాడు. అలాగా ఆ దేవుని అలాగా వాళ్ళకి బోధిస్తా మరి ఈ ప్రకృతి కూడా, ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు కూడా దేవుని ఆత్మ విషయాల్ని అలా అంగీకరించట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది అంగీకరించట్లేదు. ఓల్డ్ టెస్టమెంటే అంగీకరిస్తారు కానీ న్యూ టెస్టమెంట్ ఏది అంగీకరించబడలేదు. కానీ దేవుడు ప్రేమిస్తాడు. ఆ బాంబు తేడా ఇవ్వకుండా హాక్ చేస్తున్నాడు. ఆ బాంబు వేసేస్తే మొత్తమంతా స్మాష్ అయిపోతుందని దేవుడికి ఇష్టం లేదు. మాట వినకపోయినా సరే దేవుడు మనల్ని ఆ విధంగానే సజీవ లెక్కలో ఉంచారు, నడిపిస్తున్నారు, పోషిస్తున్నారు. మరి అది వేస్తే తెగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అందులోని ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేసిన ఆ వాయువు ఉంటుంది కదా, దానివల్ల తెగుళ్ళు వచ్చేస్తాయి అందరికీ. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఇది ప్రమాదం. ఒకవేళ వాక్యానికి లోబడినప్పుడు అటువంటి శోధన కాలంలో తెగుళ్ళు వచ్చినా మన దగ్గరికి రావు, భూకంపం వచ్చినా మన దగ్గరికి రాదు, సునామీ వచ్చినా మన దగ్గరికి రాదు. ఎందుకంటే ప్రకటన 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఇక్కడ మళ్ళీ 14వ వచనంలో ఏముంది? ఈ మాటలు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించాడు అని. గ్రహించడు అని దేవుడే చెప్పినప్పుడు నువ్వు గ్రహిస్తున్న వాళ్ళకి చెప్పు. వాళ్ళు వినరంటే నోరు మూసుకుని ఉంటే నీతో దేవుడికి సమాధానం ఉండదు, ఆయన తోడే ఉంటాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించు, కానీ అతడు ఎవడి చేతలో వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన మనిషి అన్నీ తెలుస్తాయి, కానీ ఎవరు వాళ్ళు లక్ష్య పెట్టరాండి. వాళ్ళ మాటలు లక్ష్య పెట్టరు, ఆ మనిషిని లక్ష్య పెట్టరు. ఆత్మ సంబంధమైన మనిషి యొక్క క్వాలిటీస్ అవి, వాళ్ళ గుణాలు అలా ఉంటాయి, వాళ్ళకి జరిగే పరిస్థితులు అవి, వాళ్ళకన్నీ తెలుస్తాయి. దేవుడి సంగతులు అన్నీ తెలుస్తాయి, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళ మాటలు ఎవరు వినరు. వినకపోయినా మనం చెప్పాలి, మన బాధ్యత. తర్వాత దేవుడు చెప్పాడు కదా, అందుకే చెప్పాలి. వాళ్ళు వినరు కదా, నువ్వు నోరు మూసుకొని ఉండి నువ్వు మానేస్తే దేవుడితో సమాధానం. అది దేవుడి కళ్ళలో ఈరోజు చూపించారు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించడు, కానీ అతను ఎవడి చేతను వివేచించబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించేవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము, క్రీస్తు మనసు కలిగిన వారం మనం. కాబట్టి మనకు ఎవరు బోధించగలరు, మనం ఏమి బాధపడగలరు. దేవునితో సమాధానం ఉండడమే మనకు కావాలి, ఆయన తోడేయడమే కావాలి. ఇంకా ఒక్క మాట చూసుకొని ముగించేద్దాం. ప్రకటన 3వ అధ్యాయం. ఎప్పుడైతే అలా సమాధానం ఉంటారో దేవుడు చెప్తున్నారు. ప్రకటన 3వ అధ్యాయంలో ఈ విషయం ఇద్దరితో మాట్లాడారు సంఘంలో. ఈ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళతో దేవుడు కళల ద్వారా మాట్లాడారు. ఏంటంటే ఇది చాలాసార్లు చెప్పడమైంది, కానీ ఓర్చుకున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకుంటేవి కనుక. ఓర్పు విషయమైన వాక్యం ఇది, మామూలు విషయమైన వాక్యం కాదు. ఓర్పు విషయమైన వాక్యం అంటే ఎవరు మనం లక్ష్య పెట్టరు. దేవుడి మాటలు విన్న వాళ్ళతో, ఎందుకంటే పరిశుద్ధత అందరికీ ఇష్టపడదు. దేవుని మార్గంలో నడిచే వాళ్ళు కొద్దిమందే, ఇరుగు మార్గం ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే ఉంది. విశాల మార్గం కాదు ఇది. లోకంతో కూడిన లోకస్తులు బోర్డు మంది విశాల మార్గాలు పరిగెడతారు, బోర్డు మంది వచ్చేస్తారు. కానీ ఇరుగు మార్గంలో కొద్దిమంది వస్తారు. కాబట్టి నీవు నా ఓర్పు విషయమే వాక్యములు గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడాను. భూలోకమంతటి మీదకి శోధన కాలము వస్తే
ఈ భూకంపాలు కానీ, సునామీ కానీ, తెగుళ్ళు కానీ, వైరస్ కానీ, కరోనా కానీ వచ్చిన వాక్యానికి, దేవుడు వాక్యానికి మనము లోబడితే, అలా ఓర్చుకుంటే, ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకుంటే, భూనివాసులు శోధించుకు లోకమంతటి మీదకి రాదు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని అంటున్నాడు. ఆయన కాపాడుతాడు, మనం అందరినీ కాపాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహారం పక్కుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. నా ప్రియుల నా కిరీటంలో ఉన్న నా ప్రియులారా, నా ఆనందమును నా కిరీటంలో ఉన్న నా ప్రియులారా అని పిలుస్తున్నాడు కదా పౌలు గారు పిలిపి సంఘాన్ని. ఆ కిరీటాన్ని అపహరింపకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పెళ్లికుమార్తె సంఘం అది. ఆ సంఘానికి ఇచ్చిన కిరీటాన్ని పాడు చేసుకుంటే అపహరింపకుండా మీరు దాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు ఆయన. అంటే ఆ వాక్యాన్ని, ఆ సేవకుల్ని, ఆ సంఘాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. అప్పుడు శోధన కాలంలో మిమ్మల్ని దేవుడు దాస్తాడు. ఎత్తబడే సంఘంలో మీరు ఉంటారు అని దేవుడు చెప్తాడు. ఇష్టం వచ్చిన సంఘాలకు వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చిన దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఉండిపోతానంటే కాదు. అక్కడ ఉండిపోతే అక్కడ ఒక బ్రాంచ్ కట్టాలి, నీ ద్వారా అనేక మందిని రక్షించాలి. మిగతా 4-10 ప్రకారం శత్రువులను దేవుడు విడిపిస్తాడు, ఆ బంధకాలను విడిపిస్తాడు, కుటుంబానికి రక్షిస్తాడు, శోధన కాలంలో దాస్తాడు, దేవుని రాజ్యం తీసుకెళ్తాడు. ఎత్తబడే సంఘంలో నువ్వు కూడా ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది. అక్కడ నువ్వు జాగ్రత్తగా దేవుని ఆత్మ పొందుకొని, దేవుడు చెప్పిన మాటలన్నీ వాక్యంలో రాసుకొని ఒక ఫైల్ లాగా అన్ని విషయాలు రాసుకుంటారు. డబ్బులు లెక్కలు అన్నీ కూడా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, కూరగాయలు తెచ్చిన అన్నీ రాసుకుంటారు. కానీ దేవుడి విషయాలు రాయరు. ఆయన మాట్లాడిన విషయాలు రాయరు, పెట్టుకోరు. రాయమని ఆ భక్తులు 2వ వచనంలో ఉంది, రాసుకోమంటున్నాడు ఆయన. జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు ఆయన. స్తంభంగా పెడుతున్నాడు ఆయన. ఆయన ఆలయం ఒకటి ఉంది, ఆలయంలో పెట్టుకుంటాడు ఆయన. అందులో నుండి వారికి మీద అన్నిటికీ వెళ్ళిపోలేకపోవడం. మరియు నా దేవుడి పేరుని, వాళ్ళ పేరు ఏం రాస్తాడంట, అందులో నుండి వాడు ఇక మీద అన్నిటికీ వెళ్ళిపోలేకపోడు. మరియు నా దేవుడి పేరును పరలోకంలో నా దేవుడి యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఆ మనిషి మీద రాస్తాడట. అలా నుండి అరికాల వరకు ఆయన పేరు రాసేస్తాడట. యెరూషలేం పట్టణం పేరు రాస్తాడట. నూతన యెరూషలేము నా దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. అలా దేవుడి బిడ్డలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇది ఆ ఓర్పు లేకపోతే ఏటవుతున్నారు తెలుసా? ఈ వాక్యానికి లోపడకపోతే ఇక్కడ యేసుని విడిచిపెట్టి చాలా మంది వెళ్ళిపోయారు. మరి ఇది కఠినమైన మాట అని చెప్పి, అది కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర అడగండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు దగ్గర తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదట. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మంది శిష్యుల్ని అడుగుతుంటే, సీమోను పేతురు, ప్రభా ఎవరి వద్దకు వెళ్ళుదువు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకు అర్థమయ్యి పేతురు గారు చెప్తున్నట్టుగా మనము కూడా చెప్పాలి. నీవే నిత్య జీవం గల మాటలు గలవాడవు. అది జీవాన్ని ఇస్తుంది, జీవం, నిత్య జీవం ఇస్తుంది, అంటే పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. నీవే దేవుని పరిశుద్ధం అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. అందుకేసి నేను మిమ్మల్ని పండితులుగా ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు నాతో ఉన్నాడు, సాతాను. ఒకడు సాతాను ఉన్నా సరే దేవుడు ప్రేమించాడు. అలాగా మనం ప్రేమించాలి. యేసయ్య 32 వెండి నాణాలకు అమ్మేశాడు, మన బలలో పాల్గొన్నాడు. ఇలాగే ఉన్నారు సంఘంలో ఆత్మీయులు, ఆత్మీయ బిడ్డలు అలాగే ఉన్నారు, కుటుంబంలో అలాగే ఉన్నారు. ఒకడు సాతాను ఉంటున్నాడు ఇంట్లో. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ పరిస్థితికి అన్నా సరే ఉన్నాడు. అయినా ప్రేమించాడు యేసయ్య. అలాగే మనం కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళతో సహనంగా ఉండాలని దేవుని అడుగుదాం. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. దేవుని యొక్క కృప అనుగ్రహిస్తారట, నా దగ్గరకు వస్తారంటున్నాడు 65వ వచనంలో.
ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యుద్ధకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. ఆయన కృప ఉంటేనే మనం దేవుని దగ్గరికి వచ్చాం. మనమే గొప్పలు కాదు, అది ఎప్పుడు మనం అనుకోకూడదు. అహంకారంగా మనం ఉండకూడదు. దేన మనస్సు గలవారి దగ్గర నేను నివసిస్తున్నానని యెషయా 57:15 ఉంది. కాబట్టి దేవా నువ్వు మాకు దొరకవు, ఎంత భాగ్యమయ్యా, నన్ను వాడుకో ప్రభా, నన్ను సరిచేయ్యా అని అనుక్షణం కూడా విమర్శించుకుంటూ వేసేసారు. రక్తం తీసుకోమని చెప్తున్నారు మొదటి కొరింథీ 11:11. అందుకే ఎడతెగక ప్రార్థన సహవాసం రొట్టెగిచ్చేటది, అందుకు ఎడతెగక ఉండమన్నారు. భయం కలుగుతుంది మీకు, అపోస్తలా మీరు వాడబడతారు. అలా వాడబడినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. అప్పుడు దేవుని దగ్గరికి చేర్చబడతారు. అనేక మందికి దేవుని మార్గంలో నడిపించేవారు ఆకాశంలో నక్షత్రాల వల్ల ప్రకాశిస్తారని చెప్తున్నారు. అలా మనం నక్షత్రాలాగా ఉండాలని నా కిరీటమైన నా ప్రియులారా, నా కిరీటమైన నా పిల్లలారా అని పౌలు గారు చెప్తున్నారు. అలాగా మనం ఎంతమందిని రక్షిస్తున్నామో అది మనం ఆలోచించాలి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకుడా, ఆయన నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అని చెప్పి నా తండ్రి ఇది మాటలు మాతో మాట్లాడారు అయ్యా. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. నూరంతుల ఫలవంతంగా మా హృదయాల్లో అయ్యా వాక్యం విత్తబడి ప్రభా సమాధానంతో అయ్యా మేము నీతో సమాధానం ఉంటామని మాటిస్తున్నాం. మాకున్న సమస్తాన్ని నీకు అద్భుతమిస్తున్నాం అయ్యా. అయ్యా మా జీవితాలు మాకున్నది సమస్తం నీకే అంకితమయ్యా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తామయ్యా. నా కిరీటమైన నా ప్రియులారా అని పిలుస్తున్నావు అయ్యా. అయ్యా నీకు వందనాలు. కిరీటం అపహరింపకుండా అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నావయ్యా. నీ వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించబడుతున్నావు. నీ మాటలు ప్రభా నీతో సమాధానంతో మేము ఉండాలి ప్రభా. యేసయ్యా సహాయం తెచ్చండి, నడిపించండి. మహిమ పొందుకొని చేతులెత్తి బిడ్డలందరినీ కూడా అటు విధంగా దీవించి ఆశీర్వదించి ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తుల యేసు నామములో కాలిపోవాలిగా, ప్రతి గ్రహంలో ప్రతి ఒక్క బిడ్డలో కాలిపోవాలిగా, నీ ఆత్మతో నింపబడాలిగా, అగ్ని జ్వాల బట్టి ఆత్మతో నింపబడాలిగా. ఆనాడు నాయన ఆదిమ సంఘంలోనైనా అగ్ని జ్వాల అంటే ఆత్మతో నింపండి. అపోస్తులు 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టుగా నాయన మరి నాయన అపోస్తులు 14వ అధ్యాయం మరి 2వ వచనంలో భాషలతో మాట్లాడుతూ ప్రభా నాయన మర్మాలు పలకడానికి, మర్మాలు నీ దగ్గర నీతోనే డైరెక్ట్గా మేము మాట్లాడుకోవడానికి, నీతోనే మేము సమాధానంగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీచ సహవాసం మరి ఎవరైతే చేతులెత్తినా నీ దగ్గర బ్రతిమలాడుకుంటున్నారో అయ్యా నీ అభిషేకంతో నింపి, కొరతలేని ఆత్మతో నింపి అయా నీతో నాయన అయా నీ కోప విస్తారంగా ఉంది. మరి పరివారీగా నేను ఈ రోజు నుండి జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేసి బహుగా దీవించి ఫలవంతమైన జీవితాలు దయచేసి నాయన సదాకాలము మరి నాయన మాతో తోడైంది నడిపించుగాక. ఆమేన్. దేవుని వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.